దేవుడిచ్చిన బలం, ఆరోగ్యం దేవుని కొరకు ఖర్చు పెట్టక సొంతగా ఖర్చు పెట్టుకున్నాడు. దేవుడిచ్చిన ధనం, దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చిన వ్యాపారం దేవుని కొరకు కాక సొంతగా ఖర్చు పెట్టుకున్నాడు. సంసోను చెప్పుకోవడానికి ఏమీ లేదు. లాస్ట్కు ఒక్కసారి బతికిస్తే శత్రువులను చంపి చచ్చిపోతాడు. దేవుని బిడ్డలారా, పట్టణమును పట్టుకొను బలవంతుని కంటే మనస్సుని స్వాధీనపరుచుకొనవాడు వాడి దీపం కలకాలం తరతరాలు వెలుగుతుంటది. దావీదు దీపం వెలిగింది, సొలొమోను దీపం ఆరిపోయింది. కారణం ఏంటో తెలుసా? సొలొమోను మనస్సుని కట్టుకోలేదు. దేవుడు అంటాడు, సొలొమోనా నువ్వు చేసేది తప్పు, మనస్సు కట్టుకో. 3 సార్లు దేవుడు చెప్పిన సొలొమోను మనస్సు కట్టుకోక కొన్ని వందల మంది ఉపపత్నులను, వందల మంది భార్యలు చేసుకొని నాశనం అయిపోయాడు. మనసు కట్టుకోలేదు. దేవుని ఆశ ఏంటో తెలుసా? తరతరాలు నీ పిల్లల 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 తరం దేవుని రాకడ వరకు వెలుగుతూ ఉండాలి. హల్లెలూయా. వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉండాలి అంటే నీవు నడుమును కట్టుకోవాలి, నడికట్టు చేత కట్టుకోవాలి. నడికట్టు మనస్సుని ఎలా కడుతుందంటే దేవుని వాక్యం ద్వారా కట్టుకుంటూ ఉంటే నీవు నీ పిల్లల పిల్లల తరం వెలుగుగరంగా దేవుడు మార్చునుగాక.